మనం సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక 22వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ యువ నాయకులు మోత్కూరి సందీప్ గారి మాతృమూర్తి మోత్కూరి దుర్గమ్మ గారితో ఉన్నాము. ఇక్కడ ఈరోజు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా ఈ వార్డుకు చెందినటువంటి మహిళలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మహిళలు మిగతా బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. అయితే ఇక్కడ ఈ వార్డులో బీఆర్ఎస్ ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ప్రచారం ఏ విధంగా ఉంది, ప్రచారం వెళ్తే ప్రజల నుండి ఎలా మద్దతు వస్తుందని చెప్పేసి వాళ్ళు అడిగి తెచ్చుకుంటారు. నమస్తే. 22 వార్డులో మేము ఇంటింట గడప గడపకు బొట్టు పెడుతూ ప్రచారం అనేది 2-3 రోజుల నుంచి ఉధృతంగా స్టార్ట్ చేసినాము. ప్రతి ఇంటికి వెళ్తే కూడా మాకు మంచి మద్దతు లభిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ అంటే మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు ఏ విధంగా అభివృద్ధి చేసినారు, అదేవిధంగా సూర్యాపేటని జగదీష్ అన్న ఏ విధంగా అభివృద్ధి చేసారో మేము కళ్ళారా చూస్తున్నాము. అభివృద్ధి అంటే ఏందో తెలియజేసిన జగదీష్ అన్న మీ మీద నమ్మకంతో నిలబెట్టిన మిమ్మల్ని మేము ఆశీర్వదిస్తాము. 22వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు ఇస్తాము, మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పని మాకు హామీ ఇస్తున్నారు, నమ్మకం ఇస్తున్నారు. మాకైతే నమ్మకం ఉంది. 22వ వార్డులో గులాబీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని చెప్పని తెలియజేస్తున్నాం. ఈ వార్డులో ముఖ్యంగా మహిళలు అమ్మగారి పైన చాలా నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏ సమస్య ఉన్నా కూడా మొదటగా స్పందించి అమ్మగారు కానీ మీరు కానీ మంచి స్పందించి వెళ్తారు, సమస్యల మీద ఫైట్ చేస్తారని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ ఏరియాలో ఒక చెరువు కట్ట విషయంలో కానీ ఉరకాల విషయంలో కొంతవరకు ఉంది. అవి ఫ్యూచర్లో మీరు ఒకవేళ కౌన్సిలర్ అయితే మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు వాళ్ళు? అంటే ముఖ్యంగా 22వ వార్డులో జగదీష్ అన్న సూర్యాపేటలో మొదటి మినీ ట్యాంక్ బండ్ నిర్మించినారు. సూర్యాపేట మొత్తం ఆహ్లాదకరంగా ఉండటం కోసం అక్కడ జనాలందరూ వచ్చి చాలా బాగా యూజ్ చేసుకుంటూ ప్రశాంతంగా వాకింగ్ కానీ జాగింగ్ ఇవన్నీ పిల్లలు విలాసవంతంగా ఆడుకోవడం కోసం ప్లేస్ ఉంది. మా రాజీవ్ నగర్ 22వ వార్డు మీద ప్రేమతోటి జగదీష్ అన్న గతంలో మినీ ట్యాంక్ బండ్ సూర్యాపేట పుల్లారెడ్డి చెరువు దగ్గర కూడా ఉండాలని చెప్పేసి ఇక్కడ ట్యాంక్ బండ్ శాంక్షన్ చేశారు. జగదీష్ అన్న బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్న టైంలో కట్ట కూడా మ్యాక్సిమం ఒక 70% వర్క్ జరిగింది. ఈలోపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాన్ని ఇప్పటిదాకా పట్టించుకోలేదు. ఇప్పుడు మేము కౌన్సిలర్ అయిన తర్వాత మా మినీ ట్యాంక్ బండ్ డెవలప్మెంట్ చేసుకోవడం కోసం ఏమైతే అవసరం ఉందో పోరాటం, కావాల్సిన నిధుల గురించి మున్సిపాలిటీల్లో మేము అడగటం చేసి నిధులు పెట్టించుకొని మా ప్రతి సందుకు కూడా ట్యాంక్ బండ్ ఎక్కడం కోసం కనెక్టివిటీస్ లేవు. ప్రతి దానికి కూడా బ్రిడ్జెస్ వేస్తూ చెట్లు పెట్టుకుంటూ గ్రీనరీ ఏర్పాటు చేసుకుంటూ సూర్యాపేట మినీ ట్యాంక్ బండ్ ఏ విధంగా అయితే ఉందో మా పుల్లారెడ్డి చెరువు దగ్గర మినీ ట్యాంక్ కూడా అదేవిధంగా అభివృద్ధి చేయడం కోసం నేను ప్రభుత్వంపై కొట్లాడి సాధించి సూర్యాపేటలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ 2 జగదీష్ అన్న ఇచ్చిన దాన్ని సాధించుకొని మా 22 వార్డు ప్రజలకు కానుకగా ఇస్తానని చెప్పని తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో కూడా ఈ వార్డు బీఆర్ఎస్ సిట్టింగ్ కదా, అయితే ఇప్పుడు మీకు ఈ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది అమ్మగారు. అయితే ఇప్పుడు ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకులు మైనార్టీలు కానీ యువత బీఆర్ఎస్ నాయకులు కానీ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? గతంలో ఇది బీఆర్ఎస్ పార్టీ వార్డు, బీఆర్ఎస్ వార్డు జగదీష్ అన్న ఉన్న కార్యకర్తలంతా కూడా వన్ సైడ్ అయినది. ఇక్కడ యూత్ అంతా కూడా మంచి మద్దతు ఉంది. మైనార్టీ నాయకులు మా సోనుభాయ్ వాళ్ళ టీము, మహిళా నాయకురాళ్ళు, అమ్మలు, అక్కలు, మా తోటి ఫ్రెండ్స్, యూత్ అంతా కూడా చాలా మద్దతు బాగా లభిస్తుంది. మాకైతే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళినా కూడా మాకు భరోసా ఇస్తున్నారు, విజయం మీదే అని చెప్పని ధీమా ఇస్తున్నారు. మాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. జగదీష్ అన్న అభివృద్ధి ఇక్కడ మాకు ఏ విధంగా ప్రజల నుంచి స్పందన వస్తున్నది మాకు తెలియజేస్తుంది, కనపడుతుంది. ఎందుకంటే జగదీష్ అన్న అభివృద్ధి చేస్తున్నాడు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే 22వ వార్డుని కూడా అభివృద్ధి చేస్తాడని నమ్మకం ప్రజలలో వచ్చి అభివృద్ధి చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీని నమ్మిర్రు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపిద్దామని డిసైడ్ చేసుకున్నారు. అమ్మ, ఇప్పుడు ఈ ఏరియాలో మహిళలు పెద్ద ఎత్తున మీ మీద నమ్మకం ఉంచారు. మీరు ఏ సమస్య వచ్చినా కూడా అక్క వస్తుంది, అమ్మ వస్తుంది అని చెప్పేసి అమ్మ స్థానంలో మీరు. అయితే ఒకవేళ మీరు గెలిస్తే ఈ వార్డు ప్రజలకు ఏం చేయబోతున్నారు, మహిళలకు కానీ యువత కానీ ఏం చేయబోతున్నారు? మంచి చేయాలని మీరు ఇప్పుడు ఏదున్నా కానీ సాల్వ్ చేస్తాం. ఏదున్నా కానీ మాది పాజిటివ్గా సాల్వ్ చేసుకొని అందరికీ సమానంగా ఫైనల్గా వార్డు ఉన్న ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఒకసారి గెలిపించే అవకాశం ఇస్తుంది. మేమేందో చూపిస్తాం. బిడ్డలు ఏం చేస్తారో తెలియదు ఇద్దరికి వాళ్ళు. ఇప్పుడు మేమేం చేస్తామో చేసి చూపిస్తాం. అది ఒక అవకాశం ఇవ్వడానికి అడుగుతున్నాం. చూసారు కదా, 22వ వార్డు మోత్కూరి దుర్గమ్మ గారు ఒకసారి అవకాశం అండి అభివృద్ధి చేసి చూపిస్తాం. ఎలాంటి పదవులు లేకున్నా కూడా ఈ వార్డులో ఉన్న సమస్యలపైన నా కొడుకు కానీ నేను కానీ చాలా పెద్ద ఎత్తున
సమస్యల పరిష్కారానికి కృషి చేశాము. ఇప్పుడు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, తప్పకుండా కౌన్సిలర్ అయి మీ సమస్యలను ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి. ఉన్నామ్మా కట్ట మొత్తం జ్వరాలు రావటం దోమలు జరగటం మొత్తం మూకలు లెక్క చిన్నపిల్లలు బట్టి పెట్టుకోవాల్సి వస్తుంది. అయితే వాళ్ళు వీటి వల్ల చూసింది మాకు అదొకటి పని చేయాలి. కట్ట మొత్తం ఆగుతుంది. ఈ ఏరియాలో మరి సందీప్ అన్న యువ నాయకుడు కదా, బీఆర్ఎస్లో ఉండి చాలా పనులు చేశారు. అయితే ఇప్పుడు ఈ సందీప్ అన్న వల్ల మా అమ్మ గెలిస్తే ఈ సమస్యలు క్లియర్ అయితే చేస్తారని ఆ నమ్మకం ఉంది. ఏ సమయం ఎట్లా ఉంది సందీప్ అన్న ప్రచారం ఎట్లా ఉంది? సందీపాల ప్రసారం మంచిగా చేయాలని 22 వార్డుల మాకు ఆయన అభివృద్ధిగా మా ఇంటికి వచ్చి ఏ ఆపత్తున్నా ఆయన మమ్మల్ని ఆదుకోవాలని కూడా మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. ఓటు వేయాలని కూడా మేము ఖచ్చితంగా మాట్లాడుతున్నాము. ఖచ్చితంగా కాదని ఇదివరకు కూడా నేను 6 గుర్తుకే ఓటుగా 6 గుర్తు కూడా నేను ఒక పార్టీ లేదు. ఇదే అంగి కూడా నేను చూపెట్టాలని మీరు కోరుకుంటాను. అయితే నేను ఆయనకు నాకు ఆయన ఒక మంచితనం కావాలి. పాతోళ్ళని చూసి కొత్తోళ్ళ పెట్టాలి. నా అభివృద్ధి సందీప్ అన్నకు అవకాశం ఇస్తే మాకు కూడా సాయం చేస్తే గతంలో ఏమైనా మంచి పనులు చేసిరా? ఈ వార్డులో ఉన్న ప్రజలకు ఏమైనా సమస్య వస్తే సందీప్ అన్న కానీ చేతులు కొన్ని మంచిగానే ఉన్నాడు. అందుకనే ఆయన మేము అనుకుంటున్నాం. ఆయనే గెలవాలని మా అభిమానంతో మరి నీ తరఫున ఈ వార్డులో ఉన్న ప్రజలకు ఏం చెప్తాను? ఏం చెప్తా అందరూ సందీప్ అన్నకు ఓటు వేయాలమ్మా. మనం సాయం చేస్తుంది ఆయనకు దండం పెట్టాలంటే. దుర్గమ్మ గారు గెలిస్తేనే మాకు ఇక్కడ న్యాయం జరుగుతుంది, సమస్యల పరిష్కారం అయితే చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.